సుమిత్రను కాపాడి దీపకు సీమంతం జరిపించిన దశరథ్ కార్తిక్. ఇంతకు ఏం జరిగింది? అసలు సుమిత్రను కాపాడి దీపకు సీమంతం జరిపించడమేంటి? అంటే సుమిత్రను కాపాడిన తర్వాత దీప కడుపులోని బిడ్డ బ్రతికే ఉందా? అది అసలు ఎలా సాధ్యమైంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీప తన కూతురు అన్న విషయం తెలిసిన తర్వాత దశరథ్కి పట్టరాని సంతోషం కలుగుతుంది. ఎందుకంటే జోష్నను తన కూతురని అందరూ అన్నా, ఇన్ని సంవత్సరాలు ప్రేమగా పెంచిన చివరికి వచ్చేసరికి జోష్న ప్రవర్తనలో వస్తున్న మార్పుకి దశరథ్కు అసహ్యం కలుగుతుంది. ఒక రకంగా తన మీద అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే దాసుని ప్రాణాలు తీయడానికి ప్రయత్నించడం, దీపం మీద హత్యా ప్రయత్నం చేయడం, సుమిత్రకు నిజం చెప్పేయడానికి ప్రయత్నించడం, తను వేసుకునే టాబ్లెట్స్ డస్ట్బిన్లో పాడేయడం, ఒకటి కాదు రెండు కాదు, జోష్న మీద పలు అనుమానాలు ఉన్న దశరథ్కి ఇంకా రిపోర్ట్స్ చూసి దీపే కన్న కూతురు అన్న విషయము కార్తీక్ నోటి వెంట చెప్పడం మొత్తం అంతా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్న దశరథు దాసును కూడా తప్పుపడతాడు. ఎందుకంటే దాసు తనని మోసం చేశాడని తప్పుపడతాడు. కానీ దాసు మామయ్యకి తెలియదు కదా దీప ఎక్కడుందో. తెలుసుకుని మొదటిసారి చెప్పాలని ప్రయత్నించేసరికి తల మీద కొట్టింది. రెండోసారి చెప్పాలనుకుని ప్రయత్నించేసరికి ఏకంగా దాచిపెట్టేసింది అంటూ చెప్పేసరికి ఇంకా సారీ అన్నయ్య అని చెప్పాను. కానీ నీకు నిజంగా సొంత తమ్ముడు లేకపోయినా తను సొంత తమ్ముడి కంటే ఎక్కువగానే భావించాడు. ప్రతి క్షణం నీ కన్న కూతుర్ని నీ ఒడికి చేర్చాలని ఎంతగానో ఆరాటపడ్డాడు. కన్న తల్లైనా సరే తన కొడుకుకు సైతం బిడ్డను దూరం చేసి స్వార్థంగా ఆలోచించింది పారిజాతమమ్మమ్మ అంటూ మాట్లాడేసరికి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు అనగానే, వద్దు మామయ్య, వదిలిపెట్టకూడదంటే జోష్ని ఏదో చేసేస్తుందని కాదు, సుమిత్ర అత్త తట్టుకోలేదు అని ఒకే ఒక్క కారణం. ఎందుకంటే అత్త ఎన్ని రోజులుగా జోష్నే తన కన్న కూతురు అని భావిస్తుంది. ఒక్కసారిగా వచ్చి జోష్న తన కన్న కూతురు కాదు అన్న విషయం తెలిస్తే అత్త తట్టుకోగలదా? అలా తట్టుకుని అత్త బ్రతకగలదా? అందుకోసమే మామయ్య నేను చెప్పేది అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గానే ఉండిపోతాడు. ప్లీజ్ నాన్న, చెప్పొద్దు నాన్న, నువ్వెన్ని చెప్తున్నా నాకు ఏమీ వినిపించుకోవాలని అనిపించట్లేదు కార్తీక్ అంటూ మాట్లాడేసరికి, మామయ్య నేను మన మంచి కోసం చెప్తున్నాను, అర్థం చేసుకోండి అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా దశరథు ఆగట్లేదని దీప తన మీద ఒట్టేసుకుంటుంది. ఒట్టేసేసుకునేసరికి అందరూ కలిసి నా నోరు కట్టేస్తున్నారు. ఎంత మాటనే ఎలాంటి వాళ్ళనైనా దాటేయగలం కానీ ఒట్టును మాత్రం దాటలేమంటూ ఇంకా దశరథ్ అయితే చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడలేక ఇంకా సైలెంట్గానే ఉండిపోతాడు దశరథ్. ఉండిపోయేసరికి అందరూ ఇంటికి బయలుదేరతారు. ఇంటికి బయలుదేరేసరికి ఇంకా ఇంటి దగ్గర జోష్న వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. కార్తీక్ బావ దీప ఎక్కడికి వెళ్ళారో తెలియదు, నాన్న ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, వీళ్ళంతా ఎక్కడ కలుసుకుంటున్నారో తెలియదు, నిజం తెలిసిపోతే నా పరిస్థితి ఏంటి, ఏం చెయ్యాలి నేను అని జోష్న తెగ హడావిడి పడుతూ ఉండగా ఇంకా ఇంటికి వస్తారు అందరూ కూడా. అందరూ ఇంటికి వచ్చేసేసరికి ఈలోపు శివన్నారాయణ ఎక్కడికి వెళ్ళావు దశరథ అనగానే, గుడికి వెళ్ళాను నాన్న, చాలా ప్రశాంతంగా అనిపించింది అనేసరికి, అయ్యో చెప్తే నేను వచ్చేవాడిని కదా దశరథ అని చెప్పాను. కానీ నువ్వు వస్తావు అని అనుకోలేదు నాన్న, వస్తావు అని తెలిస్తే నిన్ను కూడా తీసుకుని వెళ్ళేవాడిని, మరొకసారి ఎప్పుడైనా వెళ్దాము అని చెప్పనేసరికి, సుమిత్ర నీ గురించే ఆలోచిస్తుంది దశరథ, గదిలోనే ఉంది, వెళ్ళు అనగానే, అమ్మ దీప గుడికి వెళ్ళారా, బిడ్డకు ఏ ప్రమాదం జరగకూడదని మీరు ఆలోచించుకున్నారా అని చెప్పనేసరికి, ఏం కాదు, బిడ్డకేం కాదు అని చెప్పి మాట్లాడతాడు కార్తీక్. మాట్లాడేసరికి దీప తన వంక చూస్తుంది. చూసేసరికి, ఇదేంటి బావా, ఇందాక వరకు బిడ్డ గురించి ఆలోచించిన బావా బిడ్డకి ఏమీ కాదని తాతకు ధైర్యం చెప్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటుంది ఇంకా దీప అయితే. అనుకున్న తర్వాత దీప
దీపాను కార్తీక్ ఇద్దరు కూడా జోష్న వంక చూస్తారు. జోష్న వంక చూసి వెటకారంగా ఒక నవ్వు నవ్వుతారు. ఆ నవ్వులో 100 అర్థాలు తీసుకోవచ్చు. ఆ రకంగా నవ్వేసరికి జోష్నకు వెన్నులో వణుకు పుడుతుంది. అమ్మ దీప అంటూ పిలుస్తాడు దశరథ్ గదిలోంచి. అమ్మ దీప చూడు దశరథ్ పిలుస్తున్నాడు అనేసరికి వస్తున్నాను అని చెప్పి దీప గబగబా గదిలోకి వెళ్తుంది. అమ్మ దీప కొంచెం మీ అమ్మను పట్టుకో అని చెప్పాను, కానీ పట్టుకునేసరికి ఇంకా అమ్మకి ఏవైనా తీసుకురానా నాన్న అని చెప్పాను, కానీ జ్యూస్ తీసుకురామ్మా అని చెప్పాను, కానీ సరే అని జ్యూస్ తీసుకురావడానికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా వెళ్ళిన తర్వాత జ్యూస్ తీసుకొచ్చి ఇద్దరు కూడా పట్టేస్తారు. జోష్న పారిజాతం వస్తారు. ఎవరితో ఏమీ మాట్లాడకపోయేసరికి కార్తీక్ అత్తను ఎప్పుడు రా హాస్పిటల్లో జాయిన్ చేసేది అనగానే డాక్టర్ గారు ఫోన్ చేస్తానన్నారు మామయ్య అని చెప్పనేసరికి సరే అని ఒకసారి నువ్వే చేయాల్సింది, డాక్టర్ గారు బిజీగా ఉన్నారేమో అని చెప్పాను, కానీ సరే మామయ్య నేనే చేస్తానంటూ కార్తీక్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి నేనే కాల్ చేద్దామనుకుంటున్నాను మిస్టర్ కార్తీక్, సుమిత్ర గారిని హాస్పిటల్కి తీసుకొచ్చేసేయండి, దీపాన్ని కూడా తీసుకురండి అనగానే దీప కడుపులోని బిడ్డ అని చెప్పాను, కానీ మీకు నేను ఆల్రెడీ ఇందాక కాల్ చేసి చెప్పాను కదా, డోంట్ వరీ నేనంతా చూసుకుంటాను. నేను చాలా టెన్షన్ పడ్డాను, కానీ ఆ వార్త విన్న తర్వాత చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాను అనేసరికి చాలా థ్యాంక్ యూ డాక్టర్, మీరు మా గురించి చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు, చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు అని చెప్పాను. కానీ అవును ఏం చేస్తాను మరి, నేను ఒక తల్లినే కదా, ఒక తల్లి నుంచి బిడ్డను వేరు చేయాలంటే ఆ క్షోభ బాధ ఆ నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది కడుపులో ఉన్న బిడ్డను దూరం చేయాలి అంటే ఆ బాధ మరింతగా ఉంటుందని తెలుసు కార్తీక్, అందుకే తెలిసే నేను స్పెషలిస్టులతో మాట్లాడాను అని చెప్పి ఇంకా చెప్పిన తర్వాత ఇంకా అంతా కూడా ఇంకా అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి అని మీరు ఈవినింగ్కి బయలుదేరండి, రేపు మార్నింగే ఆపరేషన్ని స్టార్ట్ చేస్తాము అని చెప్పనేసరికి సరే అని అదే విషయం చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా కార్తీక్ మొహంలో ఎలాంటి బెంగ కనిపించదు. దీప పక్కకు పిలిచి అడుగుతుంది, ఏంటి బాబా ఏ ధైర్యంతో నువ్వు కడుపులోని బిడ్డకు ఏమీ కాదు అని చెప్తున్నావు అని చెప్పనేసరికి నువ్వు ధైర్యంగా ఉండు దీప, నీకు ఏమీ కాదు, మన బిడ్డ కూడా క్షేమంగా ఉంటుందనేసరికి బాబా ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అనగానే అన్నీ నాకు అర్థమవుతున్నాయి, నువ్వు దేని గురించి ఆలోచించుకో, నేను అన్నీ చూసుకుంటాను కదా అంటూ కార్తీక్ చెప్పేసరికి ఏమీ అర్థం కాదు దీపకు. ఏమయ్యింది, బిడ్డ బ్రతకదు అని చెప్పారు కదా డాక్టర్ అని దీప ఆలోచిస్తూ ఉండగా అమ్మా దీప అంటూ శివనారాయణ పిలుస్తాడు. చెప్పండి తాతయ్య గారు అని చెప్పాను, కానీ నాకు ఒక చేతి కాఫీ ఇస్తావమ్మా అనగానే అలాగేనండి అని చెప్పి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. కార్తీక్ వచ్చి శివనారాయణ పక్కన కూర్చుని సాయంత్రం హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పారు తాతయ్య, రేపు ఉదయాన్నే ఆపరేషన్ చేస్తానన్నారు అనగాని ఆ మాట విని జోష్న పారిజాతం ఇద్దరు షాక్ అవుతారు. జోష్న ఒక రకంగా షాక్ అవుతుంది, పారిజాతం అయితే షాక్ అవ్వడానికి ఏముంది, జోష్న దశరథ కూతురనే కదా పారిజాతం అనుకుంటుంది. సో తను ఏమీ పెద్దగా ఫీల్ అవ్వదు. సో ఇంకా ఇది ఎలా ఉండగా దశరథ్ కూడా విషయం చెప్పడంతో ఇంకా దశరథ్ సరే అని సాయంత్రం అందరూ హాస్పిటల్కి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళేసరికి పారిజాతం జోష్న ఉంటారు. సుమిత్రకు అప్పటికే కొంచెం మైండ్ అది కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది కదా, సుమిత్రను ముందే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళి అనెస్థీషియా అది తనకి మొత్తది ఇచ్చి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. దీప వెళ్ళు అనగాని ఏంటి కార్తీక్ దీపను వెళ్ళమంటున్నావేంటి, జోష్న కదా సుమిత్రకు బోన్ మ్యారో చేసేది అనగానే కాదు తాత దీపే అని చెప్పనేసరికి ఏంటి దశరథ ఏమంటున్నాడు కార్తీకు అని చెప్పాను, కానీ అంతా నీకు నేను అర్థమయ్యేటట్టు చెప్తాను నాన్న, అమ్మ దీప నువ్వు వెళ్ళు అని చెప్పాను, కానీ రా దీప అంటూ డాక్టర్ తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళేసరికి అదేంటి జోష్న కదా సుమిత్ర కన్న కూతురు, మరి దీపను తీసుకువెళ్తున్నారేంటి దశరథ, అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు, జోష్న మీ మీ సొంత మనవరాలు అయితే కదా నాన్న, జోష్నను తీసుకెళ్ళి సుమిత్ర ప్రాణాలు కాపాడడానికి అని చెప్పి ఇంకా దశరథ్ చెప్పేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు దశరథ, జోష్న నా సొంత మనవరాలు కాకపోవడం ఏంటి, మీరు తాళి కట్టి ఇంటిల్లిపాదని వెలిగించడానికి ఒక ఆడ మనిషిని తీసుకొచ్చారు కదా, అదే పిన్నిని,
ఆ పిన్నే స్వార్థంగా ఆలోచించి ఆస్తి మొత్తం తన వారసులకే దక్కాలి అన్న ఉద్దేశంతో ఇంకా తన కన్న కొడుకు కూతురైన జోష్నను అంటే దాసు కూతుర్ని తీసుకొచ్చి నా కూతురుగా చేసింది నాన్న. జోష్న మన ఇంటి వారసురాలు కాదు, పారిజాతం పిన్ని సొంత మనవరాలు అని చెప్పి దశరథ్ కాస్త చెప్పేసేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయ్యి జోష్న చంప అటు పారిజాతం చంప చెల్లుమనిపించి వెంటనే పోలీసులకి ఫోన్ చేసి అటు నుంచి అంటే ఏకంగా హాస్పిటల్ నుంచే పోలీసులు వచ్చి చీటింగ్ కేసు పెట్టి ఇద్దరిని జైలుకి పంపించేసేసరికి ఇంకా జోష్న పారిజాతం ఇద్దరు జైలుకి వెళ్ళిపోతారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్ నా బిడ్డ అనగానే నీకు కార్తీక్ చెప్పలేదా దీప, నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ కాదు, ఏమీ కాన చోటకే మేము వెళ్ళి బోన్ మ్యారో ఆపరేషన్ చేస్తాం అంటే ఆ ప్లేస్లో తీస్తే కడుపులో ఉన్న బిడ్డకు ఏ ప్రమాదం జరగదని ఒక స్పెషలిస్ట్ ద్వారా తెలుసుకున్నాను. అలా చేయడం వల్ల చాలా కేసెస్ సక్సెస్ అయ్యాయని కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు మీ అమ్మగారి విషయంలో అలాంటిదే చేయబోతున్నాను అనగానే మా అమ్మ ప్రాణానికి ఏ ప్రమాదం జరగదు కదా డాక్టర్ అని చెప్పి ఇంకా దీప అడిగేసరికి అయ్యో దీప, మేము పేషెంట్ని కాపాడాలని అనుకుంటాం తప్ప పేషెంట్ని బలి ఇవ్వాలి అని అనుకోము కదా. మీరు అసలు దేని గురించి టెన్షన్ పడకండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ మాట్లాడేసరికి సరే అని చాలా సంతోషంగా దీపక్ అయితే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. దీపక్ కూడా మత్తిస్తారు. ఇంకా దీప సుమిత్ర ఇద్దరు ఆపరేషన్ థియేటర్లో ఉంటారు. కార్తీక్ బయట టెన్షన్ పడుతూ ఉండేసరికి ఏంట్రా కార్తీక్ అంతలా టెన్షన్ పడుతున్నావు అనగానే ఇప్పుడు నా టెన్షన్ చాలా తగ్గింది మామయ్య, ఇంతకు ముందు అయితే నా కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేవేమో అనగానే ఏం జరిగిందిరా అంటూ విషయం మొత్తం చెప్పేసరికి ఏంటి అలా అవుతుందని చెప్పారా, మరి ఇప్పుడు పర్వాలేదా, బిడ్డకు ఏమీ కాదా అనగానే ఆవిడ స్పెషలిస్ట్ని కనుక్కుందంట, దాని ద్వారా ఆపరేషన్ చేస్తున్నారు, అలా చేస్తే దీప కడుపులో ఉన్న బిడ్డకు ఏ ప్రమాదం జరగదని చెప్పారు మావయ్య అని చెప్పనేసరికి పోనీలే, దీప కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ కాకపోతే అంతకు మించిన సంతోషం మనకే ఉంటుంది, దీప కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా జరుగుతుందేమోనని నేను చాలా టెన్షన్ పడ్డాను, ఏమీ కాకపోతే అంతా మంచిదే కదా అని చెప్పి ఇంకా దశరథ్ అయితే అనుకున్న తర్వాత ఇంకా ఒక 4 గంటలు ఆపరేషన్ థియేటర్లోనే ఉంటారు. బయట ఉన్న కాంచన ఇటు శ్రీధర్ అందరూ ఇంట్లో వాళ్ళు శాశ్వతం ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేస్తారు. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, డాక్టర్ ఎప్పుడు బయటకు వస్తుందా, ఆపరేషన్ సక్సెస్ అయింది అన్న మాట ఎప్పుడు చెప్తుందా అని అందరూ అదే ఆలోచన మీద ఉంటారు. ఇంకా అదే ఆలోచన మీద ఉండేసరికి ఇంకా అలా ఆలోచిస్తూనే ఉంటారు అందరూ కూడా. ఇంక ఈలోపు డాక్టర్ బయటికి రానే వస్తుంది, కార్తీక్ సక్సెస్ అయింది, మీరు అనుకున్నట్టే దీప కడుపులోని బిడ్డకు ఏ ప్రమాదం జరగలేదు, అలాగే సుమిత్ర గారికి కూడా ఎలాంటి క్యాన్సర్ కూడా మొత్తం పూర్తిగా తగ్గిపోయింది, ఇంకా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, అటు దీప ఇటు సుమిత్ర గారు ఇద్దరు కూడా ఏ ప్రమాదం లేకుండా కొంచెం మత్తుగా ఉన్నారంతే, ఏ ప్రమాదం లేదు, ఆపరేషన్ సక్సెస్ అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పాను, కానీ ఇప్పుడు వెళ్ళి చూడొచ్చా అని చెప్పనేసరికి వద్దు, రూమ్లోకి షిఫ్ట్ చేశాక చూడండి అంటూ డాక్టర్ వెళ్ళిపోతుంది. కార్తీక్ తెగ సంబరపడిపోతాడు, మావయ్య ఏం కాదు మావయ్య అనగానే అని దశరథ్ని దశరథ్తో అంటూ ఉంటాడు. ఇద్దరు చాలా సంబరంగా కార్తీకు దశరథు ఇద్దరు ఒకరినొకరు హత్తుకుని చాలా థ్యాంక్స్ రా కార్తీక్, సరైన సమయంలో నా భార్యను కాపాడావు అనగా అని కార్తీక్నైతే దశరథ్కి థ్యాంక్స్ చెప్పుకునేసరికి ఏం మాట్లాడుతున్నావు మావయ్య, అత్త నాకు తల్లి లాంటిది, నా తల్లి తర్వాత తల్లి లాంటిది, అలాంటిది నా తల్లిని నేను కాపాడుకోనా, అదే ప్రమాదం నా తల్లికి వచ్చినా నేను కాపాడుకుంటాను, నువ్వు దీని గురించి ఆలోచించొద్దు మామయ్య అంటూ ఇంకా దశరథ్కి అయితే చెప్తాడు. ఇంకా ఒక 1 అవర్ తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తారు. అందరూ కూడా వెళ్ళి దీపను ఇటు సుమిత్రను ఇద్దరిని కూడా చూస్తారు. చూసిన తర్వాత ఒక వారం రోజులు అక్కడే హాస్పిటల్లోనే అబ్జర్వేషన్లో ఉంచి, అంటే ఆపరేషన్ చాలా పెద్దది రిస్కీ కదా,
సో అబ్జర్వేషన్లో ఉంచి ఇంకా వారం తర్వాత ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపించిన తర్వాత ఇంకా ఆల్రెడీ సుమిత్రకు తెలిసిపోతుంది బోన్ మ్యారో ఆపరేషన్ దీపే ఇచ్చిందని. దీపే తన కన్న కూతురని, జ్యోత్స్న దాసు కూతురన్న విషయం కూడా తెలిసిపోతుంది సుమిత్రకు. ఇంటికి రావడంతో దీప కార్తీక్ ఇద్దరు ఇంట్లోకి రాబోతుండగా గబగబా సుమిత్ర వెళ్ళబోయేసరికి ఎక్కడికి వదినా ఒక్క నిమిషం అంటూ అక్క కొంచెం హారతి అనగానే నేను తీసుకొచ్చానక్క అంటూ వెంటనే కావేరి హారతి తీసుకొస్తుంది. నువ్వే ఇవ్వు కావేరి అని చెప్పాను కానీ అలాగే నక్క అని చెప్పి ఇంకా అందరికీ కూడా హారతి ఇచ్చి కుడికాలు పెట్టి లోపలికి రండి వదిన రా దీప అని చెప్పాను కానీ ఇద్దరు కూడా కుడికాలు పెట్టి లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండేసరికి ఇంకా దీపను పట్టుకుని అస్సలు వదిలిపెట్టదు ఇంకా సుమిత్ర అయితే. నా కూతుర్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇన్ని రోజులు సరిగ్గా చూడలేదు, ఇన్ని రోజులు దీప నా కూతురు కాదు అనుకున్నాను, ఆ జ్యోత్స్న నా కూతుర్ని నా నుంచి దూరం చేయడానికి ఎన్ని కుట్రలు చేసిందా, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దండి అని చెప్పాను కానీ అస్సలు వదిలిపెట్టనమ్మా దీప సుమిత్ర అంటూ ఇంకా చెప్పేసరికి ఎందుకు అమ్మా ఈ గొడవలన్నీను అని చెప్పాను కానీ నీ మంచి తనం వల్లే ఇది ఎలా చెలరేగిపోయింది, ఇంతలాగా నువ్వు ఇంటి వారసురాలివి అని తెలిసిన తర్వాత కూడా నీ మీద కక్ష తీర్చుకోవడానికి ఎన్ని కుట్రలు చేసింది, ఎన్ని కుతంత్రాలు చేసింది, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ సుమిత్ర కాస్త మాట్లాడిన తర్వాత వదిన అర్జెంటుగా మనం పంతులు గారిని పిలిపించాలి, దీపకు సీమంతం చేయాలి, 5వ నెల వచ్చేసింది అని చెప్పనగానే అవును వదిన నిజమే అని చెప్పనేసరికి వెంటనే పంతులు గారిని పిలిపించేసరికి పంతులు గారు మా అమ్మాయికి సీమంతం చేయాలి, కడుపులో ఉన్న నా మనవడికి కానీ మనవరాలకు కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా చక్కగా ఫ్రీ డెలివరీ అయ్యేటట్టుగా మంచి ముహూర్తం అందరి ఆశీస్సులతో నా కూతుర్ని దీవించాలి, మంచి ముహూర్తం పెట్టండి పంతులు గారు అనగానే సరేనమ్మా అని చెప్పి ఇంకా మంచి ముహూర్తం పెడతారు. మామయ్య గారు మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలిపించండి, నా కూతురు సీమంతం అంగరంగ వైభవంగా జరగాలి అనగానే అలాగే సుమిత్ర నువ్వు అడిగితే నేను కాదంటానా ఏంటి, అన్ని ఏర్పాట్లు దగ్గరుండి అనగానే మేమిద్దరం చూసుకుంటాం కదా అంటూ దశరథు కార్తీక్ చెప్తారు. మేనమామ మేనల్లుడు అని చెప్పాను కానీ మేనల్లుడు కాదు నాన్న, అల్లుడే కదా, నాకు మేనల్లుడు కాస్త అల్లుడైపోయాడు అని చెప్పనేసరికి అల్లుడు మాంగారు ఇద్దరు కలిసి డూమ్ డామ్ చేసేద్దాం అని చెప్పి ఇంకా అనేసరికి ఇంకా నన్ను కూడా చేర్చుకోండి బావా అంటూ శ్రీధర్ అంటాడు. ఇంకా సుమిత్ర వాళ్ళ కుటుంబంలో నవ్వులే నవ్వులు, మామూలు నవ్వులు కాదు. ఇంకా కాశీని కూడా క్షమించమని శివన్నారాయణ చెప్తాడు. ఇంకా స్వప్నకైతే చెప్పేసేసరికి శివన్నారాయణ అంటే తాత కదా పెద్దవాడు, అంత పెద్దవాడు ఒక మాట చెప్పిన తర్వాత కూడా కాశీని క్షమించకపోతే బాగోదు అని చెప్పి స్వప్న ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యకూడదు అని చెప్పాను కానీ మళ్ళీ బుద్ధుంటే ఇలాంటి తప్పు అస్సలు చేయడు కాశీ అని చెప్పాను కానీ నవ్వుకుంటారు. అమ్మ కాంచన నువ్వు కూడా క్షమిస్తే అందరం కలిసి కావేరి అందరం కలిసి మనం ఈ ఇంట్లోనే ఉందాము, ఇంకా నా డైనింగ్ టేబుల్ చుట్టూ జనాలు ఉంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది, నా కుటుంబం నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు, ప్రతిరోజు కూడా నాకు పండగ వాతావరణం కనబడాలి, నా మనవడు నా మనవరాలు అంతా కూడా నా చుట్టూనే ఉండాలి, పండగ వాతావరణం కనిపిస్తే నేను ఎంతగానో సంతోషపడతాను అంటూ ఇంకా ఎంతో సంతోషాన్ని చెప్తూ ఇంకా ఎంతో ఆనందపడిపోతాడు శివనారాయణ అయితే. అలాగే తాతయ్య ఖచ్చితంగా అని చెప్పి ఇంకా చాలా సంబరంగానే అందరూ కూడా చాలా హ్యాపీనెస్గా ఉంటారు. ఇంకా అలా హ్యాపీనెస్గా ఉండేసరికి ఎవరు ఆనందానికి ఎవరు అడ్డు రానట్టుగా చాలా సంబరంగా అందరూ కూడా ఆనందంగా ఉండేసరికి పంతులు గారు ముహూర్తం పెట్టడంతో ముహూర్తానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇంకా దీపకు సీమంతం అనగానే సీతా సీమంతం అంటూ ఎంతో సంబరాన్ని ఆ ఇంట్లంతా కూడా కోటి కాంతులతో దీపాలన్నీ వెలుగుతూ దీపమోహంలో చిరునవ్వు. ఎప్పుడు కూడా దీప చిన్నప్పటి నుంచి సంతోషంగా ఉంది కానీ తల్లి తండ్రుల ప్రేమ దక్కలేదు. ఆ ఇద్దరి ప్రేమ తన పెంచిన తండ్రి అయిన కుబేరు చూపించిన కన్న తల్లి తండ్రులు చూపించే ప్రేమకే కదా పిల్లలు ఎక్కువగా దాసోహం అవుతారు. సో వాళ్ళిద్దరూ కూడా
ప్రేమను చూపించేసరికి చాలా సంబరపడతారు. దీప ఒంటి నిండా నగలు పెట్టి బంగారు బొమ్మలా రెడీ చేసి ఇంకా బయటకు తీసుకొచ్చి అందరి ముందు కూర్చోబెట్టి దీపకు ఎంతో చక్కగా సీమంతం చేస్తారు. ఇలా దీపకు సీమంతం చేశారన్న విషయం దాసు వెళ్ళి జోష్నకు చెప్తాడు. ఎప్పుడు కూడా మనం స్వార్థంగా ఉండకూడదు. స్వార్థంగా ఉంటే చివరికి ఇదే గతి పడుతుందమ్మా. నువ్వు నీ మనవరాలు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు అనగానే, నేనెవరి ప్రాణాలు తీశానురా, అంతా ఇదే చేసింది. నా మనవరాలని కానీ ఇది ఇంత దారుణంగా ఇంతటి అఘాయిత్యానికి పాల్పడుతుందని అస్సలు అనుకోలేదు అనగానే, నీ పెంపకమే కదమ్మా, చిన్నప్పుడే నువ్వు ఎత్తుకోవడంతోటే ఏడు పాపేసింది నీ మనవరాలు. అలాంటిది ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే దీనంతటికీ కారణం నువ్వే, నీ వల్లే ఇదంతా జరిగింది అంటూ ఇంకా దాస్ అయితే ఇటు జోష్నను ఇటు పారిజాతాన్ని ఇద్దరిని కూడా ఒక రకంగా తిట్టినట్టు తిట్టి వాళ్ళిద్దరికీ కూడా ఇదిగో దీపకు సంబంధించిన సీమంతంలో చేసిన స్వీట్లు తినమ్మా అని చెప్పాను. కానీ పారిజాతానికి సిగ్గు ఎగ్గి ఏముండదు కదా, వెంటనే పారిజాతం తీసుకుంటుంది. జోష్న మాత్రం తీసుకోదు. నేను వదలను, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలను అనగానే, ఇంకేం చేస్తావు జోష్న, చెయ్యడానికి ఏముందని చేస్తావు, అయినా ఆ కుటుంబాన్ని నువ్వు ఏదైనా చెయ్యాలనుకున్నా అది నీ వల్ల కానే కాదు. ఎందుకంటే ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని ఆ కుటుంబం నుంచి నువ్వు దూరం చేయలేవు. నీకు ఎప్పటికీ ఆ కుటుంబం అండ ఎప్పటికీ ఉంటుంది. నువ్వు ఇంకొకసారి ఆ కుటుంబం జోలికి రావాలని ప్రయత్నించినా అది మాత్రం నీకు చాలా కీడే తీసుకొస్తుంది అనేసరికి, ఏంటి నాన్న బెదిరిస్తున్నారా, బెదిరిస్తే మాత్రం ఈ జోష్న బెదిరిపోతుందా, ఎప్పటికీ జోష్న బెదిరిపోదు, అర్థమవుతుందా, నేను ఖచ్చితంగా ఇంట్లో అడుగు పెడతాను, నేను 2 మెట్లు దిగైనా సరే ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆ ఆస్తినంతటిని నేను నా సొంతం చేసుకుంటాను అని జోష్న చెప్పేసరికి, అది ఎప్పటికీ జరగదు. అక్కడ నా అల్లుడు కార్తీక్ ఉన్నాడు, నా అల్లుడు కార్తీక్ ఉండగా నువ్వు ఆ ఇంటి మీద కూడా నీ నీడ కూడా ఆ ఇంటి మీద పడనివ్వడు. నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో తెలిసిన తర్వాత కార్తీక్ మళ్ళీ నిన్ను ఆ ఇంటి దరిదాపుల్లోకి రాణిస్తాడనుకుంటున్నావా, అస్సలు రానివ్వడు అంటూ ఇంకా కార్తీక్ అయితే జోష్నకైతే దాసు వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ఏం చేసినా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టను. ఆ ఇంటి మీద నేను కక్ష సాధిస్తాను, ఆ ఇంటిని మాత్రం వదిలిపెట్టను అంటూ ఎంతగానో చెప్తుంది జోష్న. నువ్వేయో పగటి కలలు కంటున్నావు, ఎప్పటికీ ఆ ఇంటి నీడ కూడా నువ్వు తాకలేవు అని కార్తీక్ దాసు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తాడు. వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి మావయ్య ఏం ఆలోచిస్తున్నావు అనగానే, జోష్నను మా అమ్మని చూడడానికి వెళ్ళాను కార్తీక్, జోష్న కుటుంబం మీద చాలా కక్షతో ఉంది, మళ్ళీ జైలు నుంచి విడుదలయ్యాక జోష్న ఏదైనా చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది కార్తీక్ అని చెప్పాను. కానీ జోష్న ఏం చేస్తుంది మామయ్య, మనమంతా ఉన్నాం కదా అని చెప్పాను. కానీ జోష్న ఎంతకైనా తెగించే మనిషే, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జోష్న విడుదల కాకూడదు. విడుదలైందంటే మన కుటుంబానికి చాలా పెద్ద ప్రమాదం జరిగినట్టే కార్తీక్ అనేసరికి, ఖచ్చితంగా విడుదలవ్వదు. అక్కడ తాతకు ఒక మాట చెప్తే అనగానే, ఏంటి కార్తీక్ అనగానే, జోష్న మన కుటుంబం మీద కక్ష పెంచుకుందట తాత, నువ్వు ఏదో ఒకటి చేసి జోష్నను మాత్రం బయటికి విడుదల కాకుండా చెయ్యాలి అనగానే, నేను ఇప్పుడే ఐజీతో మాట్లాడతాను, జోష్న మాత్రం బెయిల్ కూడా రాకుండా లాక్ చేయమని చెప్తాను అని చెప్పనేసరికి, దీపకు డెలివరీ అయ్యేంత వరకు ఓపిక పడితే చాలు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను తాత అని చెప్పాను. కానీ అలాగే నేను మాట్లాడతాను కదా, తనకు అసలు బెయిల్ కూడా రాకుండా చేస్తాను అని ఇంకా శివనారాయణ అయితే అంటాడు. మరి జోష్న వీటన్నింటినీ తప్పించుకుని బయటికి వచ్చి దీపకు ఏదైనా ప్రమాదం తలపెడుతుందా, ఆస్తి అంతా సొంతం చేసుకోవాలని జోష్నకున్న స్వార్థ బుద్ధి వల్ల తన ప్రాణానికే ప్రమాదం జరుగుతుందా, చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో కార్తీక్ దీపను ఎలా కాపాడుకుంటాడో, సుమిత్ర దీపను కాపాడుకునే ప్రయత్నం ఎలా చేస్తారో. జోష్న నిజస్వరూపం తెలిసింది కాబట్టి జోష్నకు జైలే సరైన స్థానమని అందరూ నమ్మి జోష్నను జీవితాంతం జైల్లోనే ఉంచుతారు.
వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.